హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అందమైన జీవితం 6వ భాగాన్ని వినిద్దాం. తెల్లవారింది. రోజు కంటే ముందుగా నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసింది వసంతి. ఆదివారం కావడంతో వసంత్, రేవంత్ ఇద్దరూ కూడా తొందరగా నిద్ర లేవలేదు. వాళ్ళని నిద్ర లేపటం ఎందుకు లేని రంగమ్మే సావిడి దగ్గరికి వెళ్ళి గేదెల దగ్గర శుభ్రం చేసి పాలు తీసి పక్కన పెట్టి వాటికి పచ్చగడ్డి వేసి ఇంటికొచ్చింది. ఇల్లంతా ధూపం వేసి బయటకొచ్చి తులసి కోట దగ్గర దండం పెట్టుకుంటోంది వసంతి. రంగమ్మకి అర్థమైంది వసు మనసు బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుందని. వసంతి, టీ పెట్టావా? వరండాలో ఉన్న వాలు కుర్చీలో కూర్చుంటూ అడిగింది. హా అత్తమ్మ, అయిపోతుంది అని పాల్ క్యాన్ తీసుకుని వంట ఏమి చేయను అని అడిగింది. నువ్వెందుకులే చేయటం, నేను చేస్తాను. ఈరోజు ఊరు వెళ్ళాలి కదా, పొద్దున్నే వంట చేసి వెళ్ళేసరికి 7 మధ్యాలవుతుంది. ఇద్దరు టిఫిన్ చేసి వెళ్ళండి. సరే అత్తమ్మ అని పాల క్యాన్ తీసుకుని రంగమ్మకి టీ ఇచ్చి స్టవ్పై ఇడ్లీ పెట్టి పల్లీల చట్నీ చేసి తన రూమ్కి వచ్చింది. వసంత్కి ఇంకా నిద్ర లేవలేదు. తన బ్యాగ్ తీసుకుని 2 జతల బట్టలు 2 నైటీలు పెట్టుకుని బ్యాగ్ సర్దుకొని పక్కన పెట్టింది. ఆమె గాజుల సవ్వడికి మెలకు వచ్చింది వసంత్కి. మత్తుగా కళ్ళు తెరిచాడు. బ్లూ అండ్ పింక్ కలర్ కాటన్ డ్రెస్ వేసుకుని తలకి టవల్ చుట్టుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని మెడలో నల్లపూసల తాడు వేసుకుని ఎంతో అందంగా అతని కంటికి కనిపించింది వసు. వసు, కాఫీ అన్నాడు మంచం దిగుతూ. తెస్తున్నానండి అని అతని ముఖం కూడా చూడకుండా కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఇది అసలు మామూలు తెలివైనది కాదు. నిన్నటి నుంచి నాతో మాట్లాడడం లేదు. రాత్రి కూడా కింద పడుకుంది కానీ అసలు దగ్గరికి రాలేదు. ఏదో కోపంలో చిన్న మాట అన్నాను. సారీ చెప్పి అయినా సరే వసుని కూల్ చేయాలి అనుకుని బయటకొచ్చి సోఫాలో కూర్చున్నాడు. రంగమ్మ స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని సోఫాలో కూర్చుంది. రే పెద్దోడా. ఏంటమ్మా? చాలా రోజుల తర్వాత అత్తారింటికి వెళ్తున్నావు కదా, 2 రోజులు ఉండిరారా అంది. నువ్వు కూడా ఏంటమ్మా 2 రోజులు ఉండమంటున్నావు? నీకు తెలుసు కదా ఎన్ని పనులున్నాయో. హెయిర్ సరి చేసుకుంటూ అన్నాడు. పనులు ఎప్పుడు ఉండేవేలే, తమ్ముడున్నాడు కదా, వాడు చూసుకుంటాడు. నువ్వు 2 రోజులు ఉండిరారా? చూద్దాంలే అని వసు తెచ్చిన కాఫీ తీసుకున్నాడు. రేవంత్ కూడా రావడంతో రేవంత్కి టీ ఇచ్చి తన గదిలోకి వెళ్ళింది. మంచంపై ఉన్న దుప్పటి బెడ్షీట్ మడత పెడుతుంది. కాఫీ తాగుతూ వసంత్ కేసి చూశాడు. దీని చేతులు కుదురుండవు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది అనుకుని టవల్ తీసుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు. వసంతి, వస్తున్నాను అత్తమ్మ అని బయటకొచ్చింది. ఈ కూరగాయలు, సున్నుండలు, జంతికలు అమ్మ వాళ్ళకి ఇవ్వు. ఇవన్నీ ఎందుకులే అత్తమ్మ అంది మనసులోనే ఆశ్చర్యపోతూ. పట్టుకుని వెళ్ళు వసంతి, సున్నుండలు రాత్రి చేశాను, అమ్మ వాళ్ళు తింటారని. ఇప్పుడే చెబుతున్నాను. నువ్వు వాడి మాటలు విని వాడితో పాటు వచ్చేయకు. 2 రోజులు అమ్మ వాళ్ళతో గడిపి కంగారు ఏమీ లేదు. ఈ పనులన్నీ నేను చూసుకుంటాను అని వసంతిని చూసింది. మెడలో పసుపు తాడు, నల్లపూసల తాడు చూసి దీనికి బంగారం తాడువే చేయించాలి అనుకుని ఏంటి అలా చూస్తున్నావు, అర్థమవుతుందా అని గట్టిగా అరిచింది. తన అత్తగారి మాటలకి ఉలిక్కిపడి బుద్ధిగా తల ఊపింది. ఏయ్ వసు, బట్టలు ఎక్కడ పెట్టావు? లోపల నుంచి అరిచాడు వసంత్. అత్తమ్మ, ఆయన అరుస్తున్నారు అని పరుగున గదికొచ్చి బీరువా ఓపెన్ చేసి వసంత్ బట్టలు తీసింది. లైట్ బ్లూ కలర్ హాఫ్ హ్యాండ్ షర్ట్, బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ తీసి మంచంపై పెట్టింది. ఫ్యాన్ కింద కూర్చొని తల తుచ్చుకుంటున్నాడు వసంత్. వసంతిని చూస్తూనే ఉన్నాడు, వచ్చి తల తురుస్తుందేమో అని. కానీ వసు కనీసం ముఖం కూడా చూడలేదు. అతని బంగారపు గొలుసు పుట్టింటి వాళ్ళు పెట్టిన 2 ఉంగరాలు తీసి వసంత్ ముందు పెట్టింది. ఇప్పుడు ఇవెందుకు అన్నాడు. పెట్టుకోండి, అమ్మ వాళ్ళ ఇంటికే కదా వెళ్ళేది. అయితే అది కాదండి, పెట్టుకుంటే బాగుంటుందని తీశాను, పెట్టుకోండి అని వసు అనగానే కోపంగా ఆమె చేతిని పట్టుకుని మీదికి లాక్కున్నాడు. ఆ మాంతం అతని ఒడిలో వాలింది. వసు అప్పుడు కూడా అతని ముఖం చూడలేదు. వసు, నా వైపు చూడే అంటూ ఆమె నడుం చుట్టూ చేతిని వేశాడు. తలదించుకుంది. నా ముఖం కూడా చూడటం నీకు ఇష్టం లేదా అన్నాడు. ఆ మాటకి చివ్వున తలెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. నొచ్చుకున్నాడు వసంత్. సారీరా, నాకున్న టెన్షన్లో నీ మీద అరిచాను. నాకు షాప్ మానేయాలనుంది కానీ తమ్ముడు పెళ్లి చేయాలి కదా, అందుకే వెళ్తున్నాను. పైగా ఆ ఓనర్ కూడా చాలా మంచివారు. నేనేమీ అక్కడ బండలు మోయటం లేదు, కూర్చుని అకౌంట్సే చూడటం. పొలం డబ్బులు నీకు తెలిసిందే కదరా, అప్పు తీర్చాలి. షాప్కి వెళితే ఇంట్లో ఖర్చులకి మన బత్తాలకి వస్తాయి కదా అని వెళ్తున్నాను. కొన్ని రోజులు కష్టపడక తప్పదు. వసు, నెలొచ్చేసరికి 2 పెద్ద చీట్లు కట్టాలి. ఇవన్నీ ఆలోచిస్తే ఇంట్లో ఎలా ఖాళీగా ఉంటాను సౌమ్యంగా చెప్పాడు. నాకు తెలుసండి, కానీ మీరు శరీరాన్ని ఎంత నలగొడుతున్నారో. కనీసం రోజుకి 1 గంటైనా రెస్ట్ ఇవ్వకపోతే ఎలా? మీకోసం నేను ఆలోచించడం తప్ప. కంటి నిండా నీళ్ళతో అంది. ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకుని, నాకు తెలుసు వసు, నువ్వు నా కోసం ఆలోచిస్తున్నావని. కానీ కోపంలో నేను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి నన్ను క్షమించు.
అంటూ ప్రేమగా ఆమె తలనిమిరాడు. నేను మీలా ఏమీ కోపిష్టిని కాదులే, దేవుడు నాకు మంచి మనసే ఇచ్చాడు, అందుకే మిమ్మల్ని క్షమిస్తున్నాను అంటూ వసంత్ కేసు చూసింది. చురుగ్గా చూస్తూ వసు నడుము వంపుల్లో చక్కెర గింతలు పెట్టాడు. అతని ఒడిలోని నవ్వుతూ ఉంది. ఏవండి ప్లీజ్ అండి వదలండి అంటూ నవ్వుకుంది. ఆమె నవ్వు అంటే వసంత్కి చాలా ఇష్టం. బుగ్గన పడుతున్న సొట్ట చూస్తే ఆమె మెడ దగ్గర చేతిని వేసి నడుము దగ్గరున్న చేతిని బిగించి వెంటనే ఆమెను మరింత దగ్గరగా లాక్కొని పెదవుల్ని అందుకున్నాడు. ఊహించని చర్యకి షాక్ అయింది వసు. గింజుకుంది కానీ వదలలేదు వసంత్ ముద్దు గాఢతని పెంచాడు. అతని ముద్దుకి ముందు కంగారు పడినా మెల్లగా అతని జుట్టులోకి చేతులు పోనిచ్చింది వసు. ముద్దులోని మాధుర్యాన్ని రుచి చూస్తున్న వసుకి కంట్లో కన్నీరు ఎంతకీ ఆగలేదు. ఆమె కన్నీటి తడి వసంత్ చెంపలకి తాకగానే మెల్లగా ఆమె పెదవుల్ని వదిలి, వసు ఏమైందిరా అంటూ లాలనగా అడిగాడు. తెలిసి అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? కంటి నిండా నీళ్ళతో చూస్తుంది. మాట్లాడలేదు వసంత్. ఇంత ప్రేమ చూపిస్తున్న మీరు ఎందుకండి ఆ విషయంలో దూరంగా ఉంటున్నారు? ఏడుస్తూ అడిగింది. హాల్లో ఉన్న రంగమ్మ అటుగా వస్తూ కోడల మాట విని బయట నిలబడిపోయింది. చెప్పాను కదా వసు, నాకు ఒంట్లో బాగుండటం లేదని, అందుకే దూరంగా ఉంటున్నాను. ఈ విషయానికే నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? దీనికి కూడా బాధపడతారా? కావాలని అన్నాడు. అదేంటండి అలా అంటారు? ఎందుకు బాధ ఉండదు? మీతో కలిసి ఉండాలని నాకు ఉంటుంది కదా, మీ ప్రేమను చూడాలని నా మనసుకి కోరిక ఉంటుంది కదా అంది సిగ్గు విడిచి. ప్రతిసారి మీ దగ్గరికి వస్తున్నాను కానీ మీరు మాత్రం ఇలా నన్ను రెచ్చగొట్టి వదిలేస్తున్నారు. మీకు ఏం తెలుసండి నేను ఎంత నలిగిపోతున్నానో. నాకు పిల్లలు కావాలండి. మీరు, నా పిల్లలు, మన కుటుంబం, సంసారం ఏ ఆడదానికి ఉండదండి మెల్లగానే అంది. ఆ మాటలు విన్న రంగమ్మకి వసంత్ మీద కోపం వచ్చింది కానీ అంతలోని ఆలోచనలకి పదును పెట్టింది. వసు ఏంటి చిన్నపిల్లల ఈ విషయం కోసం ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నవ్వుతారే. మనకి పిల్లలు పుడతారు, కాకపోతే కొన్ని రోజులు ఓపిక పట్టు అన్న. అప్పుడు నువ్వు వద్దు అన్నా సరే అస్సలు వదలను అంటూ వసు చెంపపై కన్నీరును తుడిచి, ఇలానే ఏడుస్తూ కూర్చుంటావా? మీ పుట్టింటికి వెళ్ళేది ఏమన్నా ఉందా లేదా అని టాపిక్ డైవర్ట్ చేశాడు. అయ్యో మర్చిపోయానండి, చాలా టైం అవుతుంది కదా, పదండి మనం బయలుదేరదాం అని పైకి లేచింది. పుట్టింటి కంటే చాలు ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది మీకు అని రెడీ అవ్వాడు వసంత్. ఆ మాటలన్నీ విన్న రంగమ్మ మౌనంగా తన గదికి వెళ్ళి మంచంపై కూర్చుంది. ఏంటి వీడు వసంతిని దూరం పెడుతున్నాడా? అందుకేనా వసంతి ఇంకా నీళ్లు పోసుకోలేదు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు వీడు అనుకుని ఆలోచించింది. కానీ ఏం లాభం? కారణం తెలుసుకోవాలి, లేదంటే వీడికి వసంతి అంటే ఇష్టం లేదా? చచా, ఇష్టం లేకపోతే అంత ప్రేమగా ఎందుకుంటాడు? అంత ప్రేమగా ఉన్నవాడు ఎందుకు దూరం పెడుతున్నట్టు అనుకుని బయటకొచ్చింది. అమ్మా ఎదుర్రా, నేను వసు బయలుదేరుతాం రూమ్ నుంచి బయటకు వస్తూ అన్నాడు వసంత్. హా వస్తున్నాన్రా అని ముందుకొచ్చి, ఇద్దరు 2 రోజులు ఉండి రండిరా అంది. చూద్దాంలే అమ్మా, ఇవన్నీ ఏంటి సంచిలో అని అన్నీ పెట్టావు? మీ అత్తమ్మ వాళ్ళకిరా పట్టుకొనిళ్ళు. సరే అమ్మా జాగ్రత్త అని వసంతిని తీసుకుని అత్తారింటికి బయలుదేరాడు వసంత్. పుట్టింటికి వెళ్తున్న ఆనందం వసంతి ముఖంలో స్పష్టంగా తెలుస్తుంది. కాసేపటికి బైక్ ఇంటి ముందు ఆగడంతో వసంతి ఆనందం ఇంత అంతా కాదు. బాగున్నారా అల్లుడు గారు అంటూ నవ్వుతూ బయటకొచ్చారు అనంత్ ఇంకా వరలక్ష్మి, వసంతి అమ్మా నాన్న. బాగున్నాం అత్తమ్మ, ఎలా ఉన్నారు అందరూ అంటూ నవ్వుతూ పలకరించాడు. అందరూ బాగున్నాం, కాలు కడుక్కోండి అని వసంత్కి నీళ్ళిచ్చారు. లోపలికొచ్చిన వసంతి తన అక్క చెల్లి కోసం చూసింది కానీ ఎవరూ లేరు. అమ్మా అక్క చెల్లి అరి ఎక్కడా కనిపించడం లేదు, ఇల్లంతా చూస్తూ అడిగింది. అక్క చెల్లిని తీసుకుని వాళ్ళ అత్తింటికి వెళ్ళింది. ఏంటి? అవును. ఎందుకమ్మా? నేను వస్తున్నానని తెలుసు కదా. తెలుసుమా, కానీ వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. వాళ్ళ దగ్గర వాళ్ళది ఫంక్షన్ ఏమో ఉందంట, అందుకే వెళ్ళింది. చెల్లి కూడా వెళ్ళిపోయిందా అని బయటికొచ్చింది. మామగారితో జ్యూస్ తాగుతూ మాట్లాడుతున్నాడు వసంత్. వసు దా జ్యూస్ తాగు అన్నాడు. మీరు తాగండి అని వసంత్ పక్కన కూర్చుంది. వరలక్ష్మి కిచెన్ రూమ్కి వెళ్ళడం చూసి ఏమీ తోచుగా కిచెన్ రూమ్కి వచ్చింది. నువ్వేంట్రా వంటగదికి వచ్చావు? వెళ్ళి అబ్బాయి దగ్గర కూర్చో, అల్లుడు గారికి పకోడీ తెస్తాను. అమ్మా ఏంటి వసు, నిజం చెప్పు, అక్క వాళ్ళ కోసం నన్ను పిలిచావా లేదంటే వేరే ఏదైనా కారణం ఉందా? అదేంట్రా అలా అడిగావు? నువ్వు వచ్చి 2 నెలల పైనే అవుతుంది, కనీసం చూడ్డానికి కూడా నువ్వు రాలేదు, మేము రాలేదు. నాన్నకి నీ మీద బెంగగా ఉందిరా, వద్దామంటే అక్కడ అక్క వాళ్ళు ఉన్నారని పిలవలేదు. చెప్పు ఎలా ఉంది అక్కడ? మీ అత్తమ్మ నిన్ను బాగా చూసుకుంటుందా? అల్లుడు గారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఆప్యాయంగా కూతురు తలనిమృతూ అడిగింది వరలక్ష్మి. అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారమ్మా, నువ్వేమీ నా కోసం భయపడకు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు, మా అత్తమ్మ అయితే నన్ను కూతురులా చూసుకుంటుంది. అమ్మా అన్నట్టు మర్చిపోయాను అని రంగం ఇచ్చిన కాయగూరలు, సున్నుండలు, జంతికలు అన్నీ తెచ్చి వరలక్ష్మికిచ్చింది.
ఇవన్నీ ఏంటమ్మా? మా అత్తమ్మ ఇచ్చింది. అమ్మ సున్నుండలు రాత్రి చేసింది మీకోసం. ఎందుకురా ఇవన్నీ? కాదనకమ్మా, అత్తమ్మ ఎంతో ప్రేమగా ఇచ్చింది అని ప్లేట్లో వరలక్ష్మి వండిన చికెన్ పకోడీ వేసి బయటకొచ్చింది. మామగారితో మాట్లాడుతున్నాడు వసంత్. ఏవండి తినండి అని ప్లేట్ ముందు పెట్టింది. ఇప్పుడే కదా జ్యూస్ తాగాను, అప్పుడే పకోడీనా? వద్దు అంటూ తలాడించాడు. తినండి అల్లుడు గారు, తినకపోతే ఎలా? ఇప్పుడు ఇవి తింటే భోజనం చేయలేనులే మావయ్య. పర్వాలేదల్లుడు, ముందు తిను అని అనంత్ అనగానే వసంత్ చిన్నగా నవ్వాడు. వసంతి, ఏంటి నాన్న? అల్లుడు గారికి లోపలికి తీసుకెళ్ళమ్మా, బయట పనుంది, నేనిప్పుడే వస్తాను అని అనంత్ బయటికెళ్ళగానే వసంతి వైపు మార్చి మార్చి చూసి, నా వల్ల కాదే బాబు, అన్నం తినలేను, నన్ను వదిలేయి ప్లీజ్ అన్నాడు. అదేం కుదరదు, ముందు లోపలికి రండి అని వసంత్ చేతిని పట్టుకుని గదికి తీసుకుని వెళ్ళింది. ఆమె వెనకే వచ్చిన వసంత్ షర్ట్ విప్పి ఫ్యాన్ వేసుకుని మంచంపై కూర్చున్నాడు. వసు, మీ అక్క చెల్లి అందరూ ఉన్నారన్నావు, చూస్తుంటే ఇంట్లో ఎవరూ లేనట్టుంది మంచంపై వాలుతూ అన్నాడు. అక్క చెల్లి ఊరు వెళ్ళారండి ఫంక్షన్కి అంటూ వసంత్ చేతికి టవల్ ఇచ్చి, స్నానం చేయండి, జర్నీ చేసి అలసిపోయారు కదా, వేడివేడిగా భోజనం చేసి పడుకుందరు. ఇంటి దగ్గర స్నానం చేశాను కదే, ఇప్పుడు పకోడీ తిని స్నానం చేసి భోజనం చేయంటున్నావా? నేను మనిషిని అనుకున్నావా లేదంటే దున్నపోతును అనుకుంటున్నావా? కోపంగా కసిరాడు. ఎందుకంటే అంత కోపం మీకు? పకోడీ ఏమీ తినద్దులే, తింటే భోజనం చేయను అంటున్నారు కదా, అందుకే స్నానానికి నీళ్లు పెడతాను, భోజనం చేసి పడుకుంటే మీకు మంచి నిద్ర వస్తుంది అని పకోడీ ప్లేట్ తీసుకుని వసంత్ పక్కన కూర్చుంది. థ్యాంక్స్, అయితే వేడి నీళ్ళు పెట్టు అని చేతుకున్న వాచ్ తీశాడు. పెడతాను అంటూ పకోడీ తింటూ, ఏవండి? ఏంటి? ఒకసారి ఇది నోట్లో పెట్టుకోండి, అమ్మ పకోడీ చాలా బాగా వేసింది తింటూ అంది. వసు, ఒక్క పీసే ప్లీజ్ అండి, నా కోసం, నా బుజ్జి కొదు, తినండి అని వసు అనగానే వసంత్కి నవ్వొచ్చింది. ఒక్కటి తింటే ఏమీ కాదు అని వసంత్కి తినిపించింది. మాటలో పెట్టి సగం పకోడీ వసంత్కి తినిపించి మిగిలింది తను తిని టైం చూసింది. 11 అయింది. ఏవండి? ఏంటి అంటూ వాటర్ తాగాడు. ఇప్పుడు స్నానం చేసి పడుకోండి, భోజనం టైంకి నిద్ర లేపుతానులే. నాకు తెలిసే నీ తెలివితేటలు, ఏదైనా అనుకున్నావంటే సాధించే వరకు వదలవు కదా అని బయటకొచ్చి ఇల్లంతా చూశాడు. 2 పెద్ద గదులు, ఒక వంటగది, పెద్ద హాలు, బయట వరండా, పెరటి వైపు వాష్రూమ్. ఇంటికి అల్లుళ్ళు వచ్చిన 2 గదులు వాళ్ళకిచ్చి హాల్లో పడుకుంటారు వరలక్ష్మి, అనంత్. చూడ్డానికి పాతకాలం నాటి ఇల్లైనా ఎంతో నీట్గా అందంగా ఉంది. స్నానానికి వేడి నీళ్లు పెట్టి వసంతని పిలిచి గదిలోకి వెళ్ళింది వసు. స్నానం చేసి బట్టలు వేసుకుని గదికొచ్చాడు. ఏవండి, కాసేపు పడుకోండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావే? అమ్మ దగ్గరికి. సరే వెళ్ళు అని వసంత్ పడుకున్నాడు. తలుపు జారేసి తల్లి దగ్గరికి వచ్చి కూర్చుంది. ఏంటి వసు, ఏమన్నా తింటావా? ఏం వద్దమ్మా, నాన్న పనుందని బయటికెళ్ళారు కదా. అసలు ఎందుకు వెళ్ళారమ్మా? పొలం పని మీద వెళ్ళారులే తల్లి అని వరలక్ష్మి అనగాని వసంతి ఏం మాట్లాడలేదు. అమ్మా, నేను ఒకసారి పక్క ఊరు వెళ్ళొస్తాను. షర్ట్ బటన్ పెట్టుకుంటూ బయటకొచ్చాడు రేవంత్. పక్క ఊరు ఎందుకురా? స్కూల్ ప్రిన్సిపాల్తో మాట్లాడాలి, శాలరీ కోసం. స్కూల్ ఆయనదని కదా, రేపే కదా వెళ్ళాలి. ఒకసారి ఆయన కలిసి స్కూల్ గురించి తెలుసుకోవాలి. ఇంటికి రమ్మన్నారమ్మా, భోజనం టైంకి వచ్చేస్తాను. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు అంది కాయగూరలు కోస్తూ. కత్తిపీట సరిగా పెట్టుకుని కూరగాయలు కొయ్యమ్మా, వదిన అన్నయ్య లేక ఇల్లంతా బోసుగా ఉంది అన్నాడు. అదైతే నిజమేరా, మీ వదిన కనుకుంటే ఈ పాటికి అన్నీ చేసి పెట్టేసేది, నా బంగారు తల్లి. ఉంటే కసురుతావు, లేకపోతే ఇదిగో ఇలా నా బంగారు తల్లి అంటావు. నేను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియటం లేదమ్మా. సరే, ఏమన్నా తీసుకొని రానా వచ్చేటప్పుడు? ఏం వద్దు, నువ్వు ఆ స్కూల్ విషయాలేవో మాట్లాడుకొని తొందరగా వచ్చేసి. సరే అమ్మా, వెళతాను అని రేవంత్ బయటికి వెళ్ళగానే లోపలికొచ్చింది లక్ష్మి. ఏంటి లక్ష్మి, ఇలా వచ్చావు? నువ్వు వంట చేస్తున్నావేంటి రంగమ్మ? నీ కోడలేది? తను పుట్టింటికి వెళ్ళిందిలే లక్ష్మి, పెళ్ళైన దగ్గర నుంచి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి రమ్మన్నారు, సరే అని ఇద్దరిని పంపించాను. పోనీలే, మంచి పని చేసావు. ఏ కూర వండుతున్నావు? గుడ్లు వంకాయ పులుసు పెడుతున్నానే, సాయంత్రం చేపల పులుసు పెడతాను లక్ష్మి. నిజం చెప్పనా రంగమ్మ, ఏదన్నా వసంతి సాటి రావాలి అంటే నీకు రాదు. ఒక చేత్తని 8 అయ్యేసరికి అన్ని పనులు టకటకా చేసేస్తుంది. గేదెల దగ్గర కూడా శుభ్రం చేసేస్తుంది. అందంలోనూ గుణంలోనూ నీ కోడలు సాటి ఎవ్వరూ రారు. చివరికి నా కోడలు కూడా నవ్వుతూ అంది లక్ష్మి. ఆ మాటలకి రంగమ్మ మనసులోని ఉప్పొంగిపోయింది, కానీ పైకి మాత్రం మామూలుగానే ఉంది. ఇంతకీ నువ్వెందుకొచ్చావో విషయం చెప్పు. ఏముంది, అదే సంబంధం కోసం. నువ్వు పెద్దోడు ఏమీ చెప్పలేదు కదా, అందుకే వచ్చాను.
వాడు ఊరెళ్ళాడు కదా, రాగానే మాట్లాడతానులే లక్ష్మి. సరే నీ ఇష్టం అని చేతిలో ఉన్న గిన్నె పక్కన పెట్టి, నీకు ఇష్టమని గోంగూర పచ్చడి తెచ్చాను, తిను, మధ్యాహ్నం ఇంకా సావిడి దగ్గర కలుస్తానులే, ఇంకా బట్టలు కూడా ఉతకాలి. సరే సరే అని రంగమ్మ అనగాని లక్ష్మి వెళ్ళింది. కానీ రంగమ్మ మనసంతా వసంతి కోసమే ఆలోచిస్తుంది. వయసులో ఉన్నారు, ఇద్దరు దూరంగా ఉంటున్నారు. వసంతి ఇంకా ఓర్పు గలది కాబట్టి వాళ్ళ సంసార విషయాలు ఏవీ నా దగ్గర చెప్పలేదు. గొడవ పడినా సరే నా వరకు కూడా తీసుకొని రాదు. అలాంటిది పెద్దోడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తూనే వంట చేస్తుంది. ఇంకా నన్ను చేయనిస్తావా, లేదంటే వంటంతా నువ్వే చేసేస్తావా? అమ్మా, ఒక్కదానివే చేస్తున్నావు కదా అని సహాయం చేస్తుంటే నా మీద కోప్పడుతున్నావా? స్టవ్ ఆఫ్ చేస్తూ అనింది వసంతి. మరి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నన్ను ఏ పని చేయటం లేదు. మా ఆయనకి అది ఇష్టమని వంట అంతా చేసేసావు. ఇంకా నేనెందుకు ఉన్నట్టు? నేను వంట చేస్తే చూడ్డానికి నీతో కాసేపైనా ఉంటుందని వంటగదికి వచ్చానమ్మా అని తల్లిని హత్తుకుంది. బాధపడింది వరలక్ష్మి. ఏంటో చదివించే స్తోమత లేక నీకు పెళ్లి చేశాం, కానీ లేదంటే నువ్వు బాగా చదువుకునేదానివి. చిన్న వయసులో అన్నీ తెలివిగా ఉంటున్నావు. ఉమ్మడి కుటుంబంలో పడేశాను, అన్నీ నువ్వే చూసుకుంటున్నావు. నీ విషయంలో ఎందుకో తెలీదురా, బాధగా ఉంది అనుకుంది వరలక్ష్మి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.